ఒకటి రెండు కాదు, ఏకంగా 2 దశాబ్దాలు మన మధ్య, మన వీధుల్లో, మన ఇళ్ల పక్కనే మామూలుగా మనుషుల్లా తిరిగారు. పక్కా ప్లానింగ్ తో దాక్కున్న ఆ నిఘా నీడలు ఇప్పుడు యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. రాయచోటి ప్రశాంతమైన అన్నమయ్య జిల్లా ఇప్పుడు ఉగ్రవాదుల అడ్డాగా మారిన నిజాన్ని విని షాక్ గురయ్యింది. ఈ అరెస్టుల వార్త కేవలం స్థానికులనే కాదు, దేశవ్యాప్తంగా జాతీయ భద్రతా వర్గాల్లోనూ పెను సంచలనం సృష్టించింది. అసలు ఎవరు వీరు, వారి లక్ష్యాలు ఏంటి, లోపల దాగున్న భయంకరమైన కుట్ర ఏంటి? ఖచ్చితంగా 2025 జూలై 2న ప్రశాంతంగా ఉన్న ఈ నేల మీద ఒక రహస్యం బద్దలయ్యింది. తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS అన్నమయ్య జిల్లా పోలీసుల సమన్వయంతో ఒక హై వోల్టేజ్ మెరుపు దాడికి దిగింది. వారి లక్ష్యం స్పష్టం. 2 దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉండి కళ్ళుగప్పి తిరుగుతున్న ఈ నిఘా నీడలు కేరళకు చెందిన షేక్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ అమనుల్లా మరియు తమిళనాడుకు చెందిన మహమ్మద్ అలీ అలియాస్ యూనస్, ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను రాయచోటిలోని వారి నివాసాల నుంచే వలస పన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 2.5 దశాబ్దాలు 1999 నుండి సుదీర్ఘ కాలం పాటు ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు షేక్ అబూబరక్ సిద్దిక్, మొహమ్మద్ అలీ చట్టానికి చిక్కకుండా చీకటి నీడలా మాదిరిగా కళ్ళు గప్పి తిరిగారు. తమిళనాడును వణికించిన అనేక బాంబు పేలులకు, చెన్నై, త్రిచి, కోయంబత్తూర్ వంటి నగరాల్లో జరిగిన విధ్వంసకరమైన ఘటనలకు వీరే ప్రధాన సూత్రధారులు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ ఉమ్మతో బలమైన సంబంధాలు ఉన్న మారణ హోమ నిపుణులు చివరికి రాయచోటిలో బయటపడ్డారు. కానీ వారిని పట్టుకోవడం ఎంత సంచలనాత్మకమో వారి అజ్ఞాత జీవితం అంతకంటే దిగ్భ్రాంతికరం. రాయచోటిలో వారు సాధారణ పౌరులుగా జీవించారు కాదు, నిర్మలంగా నటించారు. తప్పుడు గుర్తింపుతో దశాబ్దాలు గడిపారు. స్థానిక మహిళలను వివాహం చేసుకున్నారు. చిన్నపాటి చిరు దుకాణం, చీరల వ్యాపారం, ఇలాంటి మామూలు వ్యాపారాలను చేస్తూ కళ్ళుగప్పారు. సిద్దిక్ ను స్థానికులు కేరళ పుట్టుగా ప్రేమగా పిలుచుకునేవారు. తమ మధ్యనే ఇంతటి ప్రమాదకరమైన ఉగ్రవాదులు మామూలు మనుషుల్లా దాక్కున్నారని తెలిసి ఆ రాయచోటి ప్రజలు ఇప్పుడు నమ్మలేకపోతున్నారు. వారి వెన్నులో వణుకు పుడుతుంది. పోలీసు వర్గాల దృష్టిలో షేక్ అబూబరక్ సిద్దిక్ కేవలం ఒక ఉగ్రవాద కార్యకర్త కాదు, అతను ఒక పెద్ద చేప. అంటే మామూలు ఉగ్రవాది కాదు, ఒక ప్రమాదకరమైన బాంబు మాస్టర్. పేలుడు పదార్థాలు తయారీలో దిట్ట, విధ్వంసం సృష్టించడంలో నిపుణుడు. పరారీలో ఉన్న మత బోధకుడు జాకిర్ నాయక్ బోధనలతో అతను ఎంతగా ప్రభావితుడయ్యాడంటే తన నైపుణ్యాన్ని కేవలం విధ్వంసానికే అంకితం చేసుకున్నాడు. అతని భయంకరమైన చరిత్రను ఒకసారి చూస్తే 1995లో చిత్రాంధ్రిపేటలోని హిందూ మునాని కార్యాలయంలో వద్ద జరిగిన పేలుడు, అదే సంవత్సరంలో నాగూర్లో జరిగిన పార్సిల్ బాంబు పేలుడు, 2011లో మదురై LK అద్వాని రథయాత్ర సమయంలో ఒక పెను బాంబ్ ప్రయత్నం, 2012లో వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, 2013లో బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన పేలుడు. ఈ కేసులన్నిటిలోనూ సిద్దిక్ ప్రమేయం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక అతని సహచరుడు మహమ్మద్ అలీ కూడా పేలుడు పదార్థాలు తయారీలో సిద్ధహస్తుడు. ఈ ఇద్దరు తలపై వారి ప్రమాదకరమైన చరిత్రకు గుర్తుగా 5 లక్షల చొప్పున బహుమతులున్నాయి. వారిని పట్టుకోవడం ఎంత కష్టమో ఈ బహుమతులను చెప్పగానే చెబుతున్నాయి. ఈ అరెస్టులు కేవలం నిఘా సమాచారం ఆధారంగా జరిగిన మెరుపు చర్యలు. కానీ ఆ అసలు కథ మొదలైంది అరెస్టుల తర్వాతే. రాయచోటిలోని వారి నివాసులైన కొత్తపల్లి మరియు మహమూద్ బాషా వీధిలో పోలీసులు జరిపిన సోదాలు అధికారులను కూడా విస్మయపరిచాయి. అక్కడ లభించిన ఆధారాలు వారి ఆకృత్యాలకు, కుట్రలకు అద్దం పట్టాయి. అదెంత భయంకరం అంటే నిఘా వర్గాలను షాక్ గురి చేసే తీవ్రవాద సాహిత్యం, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఇతర రహస్య సామాగ్రి, ఊహకు అందని భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఇందులో ఇంధన నూనెతో కలిపిన అమోనియం నైట్రేట్, ప్రమాదకరమైన స్లరీ, పేలుడు పదార్థాలు, PENT తో నిండిన భారీ 20 కిలోల సూట్ కేస్ బాంబు, ఇతర అనుమానిత IEDలు, ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ మరియు పొటాషియం నైట్రేట్. విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్న డిజిటల్ పరికరాలు, కత్తులు, కొడవళ్లు, డిజిటల్ టైమర్లు, క్లాక్ స్విచ్లు, స్పీడ్ కంట్రోల్, ఈ ఐడియాలు విస్తృతంగా ఉపయోగించే బాల్ బేరింగ్లు, నట్లు మరియు బోర్డులు, వాకీటాకీలు, మొబైల్ ఫోన్స్, బైనాక్లర్స్ మరియు అత్యంత ప్రమాదకరమైన హ్యాకింగ్ సాఫ్ట్వేర్. ఈ సోదాల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశం కేవలం రాయచోటికే పరిమితం కాని దేశ రాజధాని లక్ష్యంగా చేసుకున్న ఒక భయంకరమైన కుట్ర సాంకేతం. ఢిల్లీ చిరునామాతో తయారు చేసిన ఒక పార్సిల్ బాంబు లభ్యం కావడం, ఇది వారి ఢిల్లీ సంబంధాలు మరియు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో సాధ్యమయ్యే సంబంధాలపై దర్యాప్తుకు దారి తీసింది. మరెన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఆ దారుణమైన కుట్రలో తెర వెనుక దాగి ఉన్న మరికొన్ని నిజాలు కూడా బయటపడ్డాయి. ఉగ్రవాదులైన సిద్దిక్ భార్య సైరా బాను మరియు అలీ భార్య షేక్ షమీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. సోదాల సమయంలో వారు
పోలీసులను అడ్డుకున్నారు మరియు మహిళా పోలీసు అధికారులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. దీనితో వారి పాత్రపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ ఇద్దరు మహిళలను అరెస్టు చేసి ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. మరి ఈ కుట్రలో వారికి ఎంతవరకు భాగం ఉంది? కేవలం తమ భర్తలకు సహాయం చేశారా లేదా వారికి కూడా ఉగ్రవాద భావజలం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ దర్యాప్తు సమయంలో సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఈ అరెస్టు రాయచోటి పట్టణంలో సహజంగానే నిశ్శబ్దాన్ని మరియు భయాందోళనలు నింపాయి. ఇన్నాళ్ళు తమ మధ్య మామూలు మనుషులుగా కలిసి తిరిగే వారే ఇంతటి ప్రమాదకర ఉగ్రవాదులని తెలిసి ఆ స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి నమ్మకం ఒకసారిగా కూలిపోయింది. కానీ ఈ దిగ్భ్రాంతి వెనక ఒక పెద్ద విజయం ఉంది. అధికారులు స్వాధీనం చేసుకున్న గణనీయమైన పేలుడు పదార్థాలు నిల్వ ఒక పెద్ద ఉగ్రవాద కుట్ర భగ్నమైందని స్పష్టం చేసింది. ఇది అనేక అమాయక ప్రాణాలను కాపాడి ఉండవచ్చు. తమిళనాడు ATS మరియు మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య జరిగిన ఈ అద్భుతమైన సమర్థవంతమైన అంతర్రాష్ట్ర సహకారం ఎంత కీలకమో మరోసారి రుజువైంది. భద్రతా బలగాల సమన్వయానికి ఇది ఒక విజయానికి నిదర్శనం. అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అధికారులు ఆ ఉగ్రవాదుల నెట్వర్క్ గత కార్యకలాపాలు మరియు భవిష్యత్తులో సాధ్యమయ్యే బెదిరింపులు పూర్తి స్థాయిలో వెలికి తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భారతదేశంలోనే కాకుండా విదేశాలలో ఇతర ఉగ్రవాద కేసులతో వారికి సంబంధాలను పరిశీలించడం కూడా జరుగుతుంది. ఈ సంఘటన మన అందరికీ ఒక గట్టి హెచ్చరిక. స్థానిక సంఘాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. తమ చుట్టూ ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే ఎటువంటి సంచోకం లేకుండా తక్షణమే అధికారులకు నివేదించాలి. ఉగ్రవాదానికి మతం లేదు, ప్రాంతం లేదు. అది మన సమాజానికి, మన దేశానికి నిరంతరం ముప్పు. ఈ ముప్పును ఎదుర్కోవడంలో నిఘా సేకరణ, చట్ట అమలు మరియు అన్నిటికీ మించి ప్రతి పౌరుడు అప్రమత్తత కీలక పాత్ర పోషిస్తాయి. మనందరం కలిసికట్టుగా ఉంటేనే మన దేశం సురక్షితంగా ఉంటుంది. ఈ ప్రమాదకరమైన ఉగ్రవాద ముప్పుపై మరియు రాయచోటిలో జరిగిన ఈ సంచలనాత్మక పరిణామాలపై మీ అభిప్రాయాలు ఏమిటో తెలియజేయండి. ఇది కేవలం కొన్ని అరెస్టులా లేక మరింత పెద్ద ముప్పునకు ఇది సంకేతమా? మీ ఆలోచనలను, మీ ప్రశ్నలు కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి సమాచారం కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కన ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. తద్వారా మా కొత్త వీడియోలు నోటిఫికేషన్లు మీకు వెంటనే వస్తాయి.